ఏడీపీ మేనేజర్ మంగనాయక్ గారికి, తర్వాత చిలుముత్తూరు బ్రాంచ్ మేనేజర్ మేడం కమలా గారికి, తర్వాత హిందూపురం మెయిన్ బ్రాంచ్ ఏడీపీ, తర్వాత చిలుముత్తూరు, కల్లుమరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్లో పనిచేసే సహోదరులకు, తర్వాత మా బంధుమిత్రులకు, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు, తర్వాత మా నైబర్స్కు అందరికీ ఇక్కడ విచ్చేసినందరికీ నా హృదయపూర్వకంగా మాట్లాడదలుచుకోలేదు. సింపుల్గా నేను 1977 అక్టోబర్ 6వ తారీఖున ఈ స్టేట్ బ్యాంక్లో నేను ఫస్ట్ అడుగుపెట్టినాను అనమాట. అప్పటికే మాకు కొంచెము మరేం పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, ఈవెన్ మిడిల్ క్లాస్ అంటే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. అప్పటికే ఏదో కష్టపడి నేను గ్రాడ్యుయేషన్ చేసినాను. అదృష్టం కొద్ది ఈ స్టేట్ బ్యాంక్లో అప్పుడు ఉద్యోగం దొరికింది. ఫస్ట్ ఇక్కడ మన ఉన్న సార్ డిఎల్ నరసింహం సార్ ఉన్నారా, ఆయనతో నేను చాలా ఇప్పటికీ నేను మర్చిపోకూడదు. ఫస్ట్ నేను ఎస్ యూనివర్సిటీలో క్లబ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేసినప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, యువర్ సెలెక్టెడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యువర్ పోస్టెడ్ టు పెనుగొండ PENUGONDA, రిపోర్ట్ ఇమీడియట్లీ. పెనుగొండ అంటే ఇది పెనుగొండ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెనుగొండ అనేది అప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో ఆ ఎస్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను అనమాట. అక్కడ బ్రాంచ్ స్టాఫ్తో, సార్ ఇట్లా వచ్చింది ఎట్లా అంటే, మీది నేటివ్ ప్లేస్ ఏంటంటే, సార్ మాది అనంతపురం డిస్ట్రిక్ట్ అంటే, సో మీది అనంతపురం డిస్ట్రిక్ట్ పెనుగొండకి ఇచ్చింటారు 99.9%, మీరు ఏమి యోచన చేయకుండా డైరెక్ట్లీ గో టు దట్ బ్రాంచ్ అని నాకు సలహా ఇచ్చినారు అనమాట. నా ఇది చూడండి, నేను మా బ్రదర్ ఇన్ లా దీంట్లో మదనపల్లిలో ఉన్నారు, ఆయన టెలిగ్రామ్ తీసుకొని వచ్చి ఇచ్చినారు. నేను అంతా తీసుకొని రూమ్కి పోయినాను. జస్ట్ అప్పుడే మా అంతా ఇది దొంగతనం జరిగిందనమాట. అంతా నేను కంప్లీట్ రూమ్లో ఉండేదంతా తీసుకుని వెళ్ళిపోయినాను అనమాట. అయినా అవన్నీ ఏం యోచన చేయకుండా నేను వచ్చేసి పెనుగొండ రిపోర్ట్ చేశాను అనమాట. ఆ పెనుగొండ వచ్చేదానికి కారణం ఏమంటే మన డిఎల్ నరసింహం సార్. ఎందుకంటే ఆయన అప్పుడు లోకల్ సెక్రటరీగా పెనుగొండలో ఉన్నారు. ఆయన స్టాఫ్ షార్టేజ్ వలన అప్పుడు హైదరాబాద్ LHOలో ఇదనమాట, అప్పుడు తిరుపతి ఇవన్నీ ఉండలేదన్నమాట. అక్కడ పోయినారు ఆయన, సార్ మాకు స్టాఫ్ లేదు, మాకు స్టాఫ్ ఇవ్వండి అంటే, ఆయన ఈ సెలెక్ట్ అయిన ఫైల్ అంతా ముందు వేసినాడు అనమాట. నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన పడుకోండి అని చూసి, సార్ పడుకోండి మాకు దగ్గర ఉంది, ఈ అబ్బాయిని వేస్తే మాకు కొన్ని రోజులు వర్క్ చేస్తాడు, ఎక్కడ ట్రాన్స్ఫర్ కూడా ఆయన పెనుగొండ వేసినాడు. సో నేను మా ఊరు దగ్గరికి రావడం, ఎందుకంటే నేను చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ ద్వారా నేను స్పాన్సర్ అయినోడి. నాకు అనంతపురం డిస్ట్రిక్ట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు సార్ డిఎల్ నరసింహం సార్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ వర్క్. తర్వాత హిందూపుకి వచ్చినాను, దగ్గర వచ్చినాను, ఇట్లా తర్వాత ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లను. ఇంకోటి ఈ స్టేట్ బ్యాంక్, ఎందుకంటే ఈ బ్యాంక్లో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం దొరికిందే నాకు చాలా దీనిగా మహద్భావంగా నేను చేసినాను అనమాట. తర్వాత ఇక్కడ ఈ బ్యాంక్లో చేరినాను. నాకు మంచి ఫ్యామిలీ కానీ ఒక ఆర్థిక కానీ చాలా డెవలప్మెంట్ అయిందనమాట. మా ఇల్లు కట్టుకోగలిగినాను. తర్వాత మా పిల్లల్ని కొంచెం నా శక్తి కొంచెం మంచి చదువు ఇవ్వగలిగినాను. తర్వాత అందువల్ల ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్. బట్ ఈ ఇన్స్టిట్యూషన్ 35 ఏళ్ళుగా నేను చదువు చేసి వదిలిపోవాలంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు 2 months బ్యాక్ అయితే నాకు 3 months ముందే నాకు చాలా వరి స్టార్ట్ అయింది అనమాట. ఇట్లా రిటైర్డ్ అవుతాను అనమాట. ఒక 15 రోజులు చాలా వరి అయినాను. తర్వాత అయిన తర్వాత నేనే కన్విన్స్ అయితే మా రిటైర్డ్ పీపుల్ అంతా, శ్రీరామచంద్ర సార్, ఎంవి శ్రీనివాసరావు, వీళ్ళంతా మాకు అప్పటి నుంచినే నాకు ఒక రకంగా ధైర్యం ఇస్తూ వచ్చినారు అనమాట. రిటైర్డ్ సో ఐఎమ్ ఇంకొకటి మా కొలీగ్స్ అంతా నచ్చని బ్రాంచ్ మేనేజర్స్లో నేను ఎస్పెషలీ నా సర్వీస్ అంతా ఎక్కువ FTIPistగా గడిపినాను అనమాట. FTIPist అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ PA to బ్రాంచ్ మేనేజర్ అనమాట. చాలా మంది నాకు బ్రాంచ్ మేనేజర్స్తో చాలా మిగతా స్టాఫ్ కంటే చాలా నాకు క్లోజ్గానే ఉంటున్నారు అనమాట. కాబట్టి కొంతమంది రిటైర్డ్ అయినారు, కొద్దిమంది చనిపోయినారు, వాళ్ళతో తర్వాత ఇప్పుడు కొంతమంది ఉండేవాళ్ళకు స్టాఫ్కు అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకంటే నాకు చాలా ప్రతి ఒక్కరు అఫెక్షన్గా నన్ను హేట్ చేసిన వాళ్ళు కానీ నన్ను ఆల్మోస్ట్ అందరూ నన్ను అభిమానించిన వాళ్ళే.
కాబట్టి అందరికీ నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంటున్నాను. సో తర్వాత ఈ ఫంక్షన్ లాస్ట్ చెప్పాల్సింది ఏమంటే, ఈ ఫంక్షన్ ఇంత బాగా అరేంజ్ చేసి నాకు బాగా ఒక మంచి అవకాశం ఇచ్చిన మా సార్ సత్యనారాయణ సార్కు చాలా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఈ సందర్భంగా పంచాయతీ శాసనసభ